చెప్తా. అందరికీ నమస్తే అండి. నా పేరు పవన్. మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారు. తిరుమల కొండ మీద గుట్కా అంబర్ నిషేధం, కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం యథేచ్ఛగా తింటున్నారు. ఈ పొట్లం అదే. మరి అది అంబరు తినకముందు పొట్లమా, తిన్నాక వాడు మలిచి లడ్డూలో పెట్టాడు, ఆడే పుణ్యం కట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. అయినా తెలిసి నోట్లో దుప్పుతంటే పడిపోతుంది, గలీజ్ దాంట్లో పెట్టి పడేసినట్టు. ఇది మొత్తం అదే. ఇదంతా అంబరేనా? మొత్తం అంబరే. అది తీసి దీంట్లో మలిచి పెట్టారు ఈ పేపర్లో. నవిలి దాంట్లో వేసేసి ఇది అదే నవిలి వేసింది, ఫ్రెష్ కాదు. ఇగో మొత్తం అదే. స్మెల్ చేయడం ఎంత ఘాటుకుందో. ఇది అదే ప్రసాదాలు రావడం ఆల్రెడీ స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది. అసలు అలాంటి దారుణం కూడా చేస్తారా అనిపిస్తుంది. నవిలి పెట్టారు, అందులో నవిలి పెట్టారు. ఇది కూడా అదే చూడు. ఇప్పటికీ ఆ ఘాటు పోలేదన్న అసలు. ఇగో చేస్తాడు వస్తాను లోపల ఉన్నాయి. అసలు మరీ ఘోరంగా పెట్టారు అసలు. చేశాను. లడ్డు ఓపెన్ చేయగానే ఈ ప్యాకెట్ వచ్చేసింది. ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది. అంబర్ సిగరెటో అంబర్ ప్యాకెటో ఏంటో, అంబరే అనుకుంటున్నా, లేదంటే సిగరెట్ మలిసాడో ఏదో. ఇంతలే నవిలి పడేసింది. ఘోరంగా వస్తుంది ఆ స్మెల్. నవిలి అందులో పెట్టి ముద్ద పెట్టాడు. కింద పడిన మీనింగ్ అన్నావు. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఇప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. అండి, ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ సారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4గురం వెళ్తామండి, అంతే అండి.